జరిగినట్లే చెప్పవచ్చు. కరెక్ట్. రాజకీయంగా సైద్ధాంతికంగా విభేదాలు మన దేశంలో అంతర్గతంగా ఎన్నున్నా కూడా నేషనల్ సెక్యూరిటీ విషయానికి వచ్చేసరికి, మన దేశం విషయానికి వచ్చేసరికి మాత్రం మేమంతా ఒక్కటే అనేటువంటి ఒక మెసేజ్ వెళ్ళడము, మిగిలిన పార్టీలని కూడా ఇందులో కలుపుకుపోవడం అనేది నిజంగా అది సెంట్రల్ గవర్నమెంట్ని మనం అభినందించాల్సిందే. చాలా తీవ్రంగా వ్యతిరేకించినటువంటి ఇప్పుడు అసదుద్దీన్ అవైసీ లాంటి సభ్యులు, సిపిఐఎం ఇందాక మీరు చెప్పారు సిపిఐ నుంచి ఒక ఎంపీ రావడం, డిఎంకే నుంచి కనిమొలి లాంటి సభ్యులు కానీ వీళ్ళందరినీ కలుపుకుపోవడం నిజంగా ఇట్ నెవర్ హ్యాపెండ్ ఇన్ ది హిస్టరీ. నాకు తెలిసి ఇలాంటి ప్రయత్నం గతంలో ఇప్పుడు జరిగినట్టుగా లేదు, అలాంటి సందర్భం రాలేదనుకుంటా బహుశా. లేదు, గతంలో ఇదే విపక్షాలు ప్రతిసారి మోడీ ప్రభుత్వాన్ని విమర్శించేవి. ఇదంతా కావాలని చేస్తున్నారు, క్రెడిట్ కొట్టేసుకోవడానికి చేస్తున్నారు అని ఈ విపక్షాలన్నీ తీవ్రంగా దుయ్యబెట్టేవి. బీజేపీ కూడా ఈ క్రెడిట్ అంతా నాదే అని చెప్పుకునే ప్రయత్నం కూడా చేసింది. కానీ ఈసారి అటువంటి ప్రయత్నాలన్నింటికీ భిన్నంగా బీజేపీ ప్రభుత్వం అంటే ఎన్డీఏ ప్రభుత్వం ఒకంత తగ్గి అన్ని రాజకీయ పక్షాలని కలుపుకొని ముందుకు వెళ్ళడం, తద్వారా ఈ తీవ్రవాదం విషయంలో నేను అన్ని రాజకీయ పక్షాలని కలుపుకుపోవడానికి సిద్ధంగా ఉన్నాను, ఏకపక్షంగా వెళ్ళడానికి సుముఖంగా లేనన్న సందేశాన్ని ప్రధానమంత్రి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చింది. అది ఒక రకంగా మంచి రాజకీయ పరిణామం. గతంలో మనం చాలా సార్లు చూసాం, వాజ్పేయి హయాంలో కానీ లేదా ఇతరత్ర ఇందిరాగాంధీ సమయంలో కానీ అధికార ప్రతిపక్షాలు ఏ రోజు కూడా ప్రపంచం ముందు భారతదేశాన్ని కించపరిచే ప్రయత్నం చేయలేదు. ఈ మధ్య కాలంలోనే ఈ ప్రయత్నాలు జరుగుతున్నాయి. సో అటువంటి ప్రయత్నాలకి బ్రేక్ పడేలా మేమంతా ఒక్కటే అనే సందేశాన్ని ప్రపంచానికి తెలియజేయడం అనేది ఒక రకంగా మంచి అంతర్గతంగా రాజకీయ వైషమ్యాలు వైరుధ్యాలు ఎన్ని ఉన్నా ఇతర దేశాల ముందు ముఖ్యంగా తీవ్రవాదం విషయంలో మేమంతా ఒక్కటే అన్న సందేశాన్ని స్పష్టంగా ప్రకటించడంలో ఈరోజు భారత ప్రభుత్వం కాదు, భారతీయ రాజకీయ పక్షాలు, భారతదేశం కూడా చాలా చక్కగా వివరించగలుగుతారు. అలాగే కాంగ్రెస్ పార్టీ నేతలు, అగ్రనేతలైనటువంటి రాహుల్ గాంధీ కానీ మల్లికార్జున ఖర్గే కానీ ఒకవైపు తీవ్రమైనటువంటి విమర్శలు చేస్తున్నా కూడా ఆ పార్టీకి చెందినటువంటి 2-3 ఎంపీలు కూడా ఈ బృందంలో ఉండడం అనేది ఆ పార్టీకి మింగుడుపడిన విషయం, కాంగ్రెస్ పార్టీకి మింగుడుపడిన విషయం. శశి థరూర్తో పాటు ఒకరిద్దరు ఎంపీలు ఉన్నారుగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఈ డెలిగేషన్ లో, ఈ బృందంలో. సల్మాన్ ఖుర్షీద్ ఉన్నారు ఈ డెలిగేషన్ లో కాంగ్రెస్ పార్టీ నుంచి. ప్రతి దీంట్లో ఒక కాంగ్రెస్ సభ్యులు ఉన్నారు అక్కడ. ప్రతి డెలిగేషన్ లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఆల్మోస్ట్ 7 4 వాళ్ళు ఉన్నారు. మిగతా వాటిల్లో ఒక దాంట్లో సిపిఎం, ఒక దాంట్లో ఎంఐఎం, ఒక దాంట్లో ఐయుఎంఎల్, ఒక దాంట్లో తృణమూల్ కాంగ్రెస్, ఒక దాన్ని డిఎంకే నాయకురాలు లీడ్ చేస్తున్నారు, ఒక దాంట్లో సుప్రియా సూలే ఉన్నారు. సో ప్రతి దాంట్లో కూడా ప్రతిపక్షాలకి సమాన ప్రాతినిధ్యం. అంటే 2-3 4 బీజేపీ వాళ్ళు ఉంటే 3 కనీసం ఇతర పక్షాల నుంచి ఉన్నట్లు ఎంపిక చేస్తున్నారు దీంట్లో. అందువల్ల ఏంటంటే అన్ని పార్టీలు మొదట్లో కొంత అన్ని పార్టీలు ఇబ్బంది పడినా అన్ని పార్టీలు వీళ్ళు కాదు మేము పంపించాలని, ఇప్పుడు టీఎంసీ యూసఫ్ పఠాన్ ను నామినేట్ చేస్తే టీఎంసీ వద్దని చెప్పి అభిషేక్ బెనర్జీ నామినేట్ చేసింది. అలానే ప్రియాంక చతుర్వేదిని ముందు నామినేట్ చేస్తే కాదన్న ఉద్ధవ్ ఠాక్రే వరకు చివరికి అంగీకరించింది. కాంగ్రెస్ కూడా మొదట్లో 4 సభ్యుల పేర్లు ఇచ్చింది. ఆ 4 సభ్యుల పేర్లో సమ్మతి కుదరలేదు. ముఖ్యంగా శశి థరూర్ విషయంలో కాంగ్రెస్ పార్టీ కొంత అసంతృప్తి వ్యక్తం చేసింది. అయితే ఆ తర్వాత నెమ్మదిగా కాంగ్రెస్ పార్టీ కూడా సర్దుకుంది. కాంగ్రెస్ పార్టీ మొదట్లో కొంత ఇబ్బంది పడ్డా కూడా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఆ విషయంలో ఏం మాట్లాడడం లేదు, సర్దుకుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి సీనియర్ అంటే విదేశీ వ్యవహారాలు చూస్తూ ఇంతకుముందు గతంలో విదేశీ వ్యవహారాల మంత్రిగా పనిచేసిన సల్మాన్ ఖుర్షీద్ ఈ రోజు దీంట్లో ఒక బృందంలో సభ్యుడిగా ఉన్నారు. అందువల్ల ఏంటంటే కాంగ్రెస్ పార్టీ మిగతా పార్టీలు ప్రతిపక్షాలు కూడా కొంత మొదట్లో ప్రశ్నించినా, బెట్టు చేసినా లేదా ఇతరత్ర వ్యవహరించినా ఈ రోజు అందరూ సర్దుకొని అందరం కలిసి వెళ్లాలని నిర్ణయించుకోవడం ఒక మంచి పరిణామం. ఓకే, అయితే ఇక్కడ పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు భారత్ ఎలాగైతే ఎంపీలు తన సభ్యుల 7 బృందాలు ఎలాగైతే వివిధ దేశాలకు పంపించిందో మనం కూడా అలాగే ఏదైనా ఒక ప్రయత్నం చేయాలని చెప్పి పాకిస్తాన్ నుంచి కూడా ఏదో బిలావల్ భుట్టో ఏవో 1-2 బృందాలు ఏవో కొన్ని దేశాలకు వెళ్ళాలంటూ ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అసలు ఏ దేశాలకు వెళ్తారు? ఒకవేళ పాకిస్తాన్ వెళ్తే ఇరాన్ వెళ్తారా, లేకపోతే టర్కీ వెళ్తారా, లేకపోతే ఎలా ఉంటుంది అది, ఆ ప్రయత్నం ఎలా ఉంటుంది అసలు? ఇప్పుడు భారతదేశం ఎంపిక చేసిన దేశాల్లో సౌదీ అరేబియా ఉంది, ఖతార్ ఉంది, యుఏఈ ఉంది, అల్జీరియా ఉంది. సో ఇవన్నీ కూడా ముస్లిం దేశాలు, ఇండోనేషియా ఉంది.
ఆ తర్వాత ఆఫ్రికాలోని కొన్ని ముస్లిం దేశాలు ఉన్నాయి, యూరోప్ లో ఇన్ఫ్లుయెన్షియల్ నేషన్స్ అన్నిటికీ భారత్ తన బృందాన్ని పంపిస్తోంది. అమెరికా రష్యాలు సరే, ఎట్లా అమెరికా వెళ్ళాలి, రష్యా వెళ్ళాలి. సో ఈ నేపథ్యంలో పాకిస్తాన్ కూడా తన ప్రయత్నాన్ని తాను చేస్తుంది. కానీ పాకిస్తాన్ ప్రయత్నాలు మనం పాకిస్తాన్ మీడియాలో చేస్తున్న ప్రయత్నాలన్నింటినీ మనం చూస్తున్నాం. ఎలా అందరూ వ్యతిరేకిస్తున్నారో, నిన్నగాక మొన్న కూడా పాకిస్తాన్ జర్నలిస్టులు అధికారులు మాట్లాడుతున్న తీరుని పాశ్చాత్య మీడియా జర్నలిస్టులు చాలా తీవ్రంగా ప్రశ్నిస్తున్నారు. కొంత అమెరికన్ మీడియా బీబీసీ లాంటివి కొంత ఒకవైపు వైఖరి తీసుకునే ప్రయత్నం చేసినా కూడా అది సాధ్యపడడం లేదు. అందుచేత ఈరోజు పాకిస్తాన్ పంపించినా కూడా ప్రపంచ దేశాలకి భారతదేశం నుంచి వచ్చే ఫీడ్బ్యాక్ పూర్తిగా అందుతోంది. వాళ్ళు కూడా పాకిస్తాన్ ని ప్రశ్నించే అవకాశం ఉంటుంది. అలా ప్రశ్నించాలనేదే ఈరోజు భారతదేశం చేస్తున్న ప్రయత్నం. ఇంకొక ప్రయత్నం ఏంటంటే, ఈ FATA గ్రే లిస్ట్ లో పాకిస్తాన్ ఉంచడానికి దాని సమావేశానికి ముందే మన భారతదేశ రాయబారులు ప్రపంచంలోని 120 దేశాలలో ఆయా దేశాల ప్రభుత్వాలకు పాకిస్తాన్ చేస్తున్న ఉగ్రవాద చర్యలన్నింటి గురించి వివరించడం జరిగింది. వాళ్ళకి అన్ని పత్రాలు విత్ ఎవిడెన్సెస్ తో ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈ గత మన ఈ పహల్గామ్ దాడికి ప్రతిగా జరిగిన ఆపరేషన్ సింధూరులో చనిపోయిన తీవ్రవాదుల ఖననానికి ఎలానైతే మిలిటరీ అధికారులు, ఉన్నత స్థాయి మిలిటరీ అధికారులు హాజరయ్యారో ఆ ఫోటోలన్నీ కూడా ఈ రోజు ప్రపంచానికి భారతదేశం అందజేసింది. దానిలో FATA గ్రే లిస్ట్ నుంచి పాకిస్తాన్ ని 2022లో తీసివేసిన సందర్భంగా పాకిస్తాన్ 2 హామీలు ఇచ్చింది. ఒకటి, మేము ఉగ్రవాద ముఠాలకు దూరంగా ఉంటాం. రెండోది, ఉగ్రవాద ముఠాలకు ఫైనాన్సింగ్ అందకుండా ప్రత్యేకమైన చట్టం చేస్తామని పాకిస్తాన్ చెప్పింది. ఆ 2 అంశాలని గత 3 ఏళ్లలో పాకిస్తాన్ చేయలేదు. ఈలోగా పహల్గామ్ జరిగింది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ఆ రోజు ఇచ్చిన కమిట్మెంట్ ని తప్పింది. అలానే IMF లాంటి చోటు నుంచి వచ్చే నిధుల్ని కేవలం సైన్యాన్ని ఆధునీకరించడానికే, ఆయుధాలు కొనడానికే వినియోగిస్తున్నారన్న విషయాన్ని, ఈ తీవ్రవాదం అనేది గతంలో పాకిస్తాన్ చెప్పినట్లు థర్డ్ పార్టీ యాక్టర్లు కాదు, ఈ ఫోటోలన్నీ కూడా ఇప్పుడు పాకిస్తానే తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందన్న స్పష్టమైన అంశం అంగీకరించినట్లయిందన్న విషయాన్ని కూడా ఈ రోజు ప్రపంచ దేశాల దృష్టికి సుమారు 120 దేశాల్లో మన భారతదేశ రాయబారులు ఆయా దేశాల ప్రతినిధులకు అందజేసి వివరించి పాకిస్తాన్ గురించి చెప్పడం జరిగింది. దీంతో పాటు ఈ అంశాలతో పాటు ఈరోజు పాకిస్తాన్ ఎలాగైతే తీవ్రవాద స్థావరాల మీద జరిగిన దాడిని తన దేశం మీద జరిగిన దాడిగా అభివర్ణించుకుందో, అదే రోజు పాకిస్తాన్ చెప్తున్న ఒక రీజనబుల్ కాజ్, అంటే వీళ్ళందరూ థర్డ్ పార్టీ యాక్టర్స్, మాకు సంబంధం లేదని ఏదైతే పాకిస్తాన్ చెప్తోందో దానికి అర్థం లేకుండా పోయింది. పాకిస్తాన్ సైన్యము, తీవ్రవాద ముఠాలు రెండు ఒకటే అన్న విషయం ఈ రోజు భారతదేశం స్పష్టంగా 120 దేశాలకు చెప్పగలిగింది. ఎందుకంటే FATF యొక్క సమావేశం రేపు జూన్ లో జరగబోతోంది. అందుచేత ఈ ప్రపంచ దేశాలన్నింటికీ ఈ వివరాలను భారతదేశం తన రాయబారుల ద్వారా అందజేసింది. ఈ రోజు ఈ ప్రతినిధి బృందాలు 2-3 రోజులు ఉండి అక్కడ ఉన్న ఉన్నత స్థాయి విదేశాంగ శాఖ అధికారుల్ని, మంత్రులని, ఇతరత్ర డయాస్పోరా, ఇండియన్ డయాస్పోరా కీలక నేతల్ని, ప్లస్ అక్కడ రాజకీయ పక్షాలన్నింటినీ కడిగి మరింత లోతుగా వివరిస్తారు. గొప్ప ప్రయత్నం. పాకిస్తాన్ కి ఇబ్బందికరమైన పరిస్థితి సృష్టించాలి, పాకిస్తాన్ ను ఏకాకి చేయాలన్న భారత ప్రయత్నాలు కొంత గట్టిపడతాయి. నిజంగా మీరు అన్నట్టుగానే ఇది గొప్ప ప్రయత్నం. గతంలో జరగలేదు ఈ విధంగా. ఇప్పటికే